దండపల్లి నుంచి మా దోస్తులు సాములందరితోటి అరుణాచల ప్రదక్షిణకి వెళ్తున్నాం. ఈరోజే స్టార్ట్ అయిపోయింది. పోగా మళ్ళీ వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, అరుణాచలకు ముందు బయలుదేరే ముందు కొబ్బరికాయ కొట్టడం జరిగింది కారు ముందు. అది శ్రీరామ్. దండపల్లి నుండి ఇప్పుడే వెళ్ళడం అయింది. దండపల్లి నుండి బయలుదేరడం జరుగుతుంది. రాజేందర్ స్వామి కారు నడుపుతున్నాడు. సూపర్ డ్రైవింగ్. నాగేశ్వర స్వామి ఇంటికి వచ్చడం జరిగింది. అరుణాచలం బోర్డు గురించి నాగేశ్వర స్వామి కొరకు వెయిటింగు. నాగేశ్వర స్వామి సంచులు పట్టుకొని కవర్లు తీసుకొని బయలుదేరుతున్నాడు. నాగేశ్వర స్వామి ఏమేమి తెస్తాను స్వామి? బాగానే లగేజ్, చేప, బట్టలు, మళ్ళీ గురువు సీనియర్ స్వామి ఇక్కడ తీసుకొని లోపల పెట్టుకుంటాడు తిరుపతి స్వామి. మళ్ళీ సీనియర్ నాలుగే తిరుగుతుంది స్వామికి బాగా. సీనియర్ స్వామి ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా వచ్చి ఇక్కడికి వచ్చి స్వాగతం చెప్తాడు, సెండ్ ఆఫ్ చెప్తాడు. చిన్ననాటి ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మమ్మల్ని అరుణాచలం పోతున్న సందర్భంగా సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చిండు. జనార్దన్ 108 జాబ్ చేస్తాడు. ఓకే స్వామి. ఫైనల్గా అయితే స్వాములేం నలుగురం కార్ల సెట్ అయిపోయినాం. ఎలాగోలాగా సామాన్ మొత్తం సర్దేసినాం. బయలుదేరినాం. వెంకటాపూర్ స్టేజ్ దాటుతున్నాం. ప్రయాణం మొదలైంది. నాగేందర్ కారు నడుపుడు. నాగేశ్వర స్వామి తిరుపతి స్వామి లోపల మొత్తం సిట్ రైట్ చేసేసారు. ఓకే స్వామి. జై శ్రీరామ్. నాయపట్నం గోదావరి బ్రిడ్జి దగ్గరికి వచ్చినాం. బ్రిడ్జి దగ్గరికి వచ్చి రాయపట్నం బ్రిడ్జి గూడెం దాటినాం. మంచిర్యాల డిస్టిక్ దాటి జగిత్యాల డిస్టిక్లోకి అడుగు పెట్టుతున్నాం. గంగాదేవికి మా స్వాములు ఒక కొబ్బరికాయ కొడదామంటున్నారు. బ్రిడ్జి పైన ఆగి గంగాదేవికి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. మధ్యలో ఆపండి స్వామి. రాజేందర్ స్వామి. రాజేందర్ స్వామి మధ్యలో ఇంకొంచెం ముందుకొని గంగాదేవికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. స్వామి గంగలే స్వామి. గంగాదేవి కొబ్బరికాయ కొట్టి తిరుపతి స్వామి గేమ్ ఆవిడ మొదలు పెట్టిండు కార్లా. స్వాములు జై శ్రీరామ్. కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ కారు బయలుదేరింది. చొప్పదండి దగ్గరికి వచ్చినాం. చొప్పదండి దగ్గర సిలిండర్ నింపించడం జరుగుతుంది.
వాటర్ ఏం వాటర్ కొన్నావు స్వామి? అది కారు కొరకు వాటర్ కూడా కొన్నాడు స్వామి. సాములు నాగే స్వామి మరి వాటర్ నింపుకొస్తా అంటాడు, ఇంక ఇప్పుడు పోయి నింపుకరాలే. తిరుపతి స్వామి అయితే ఎప్పుడు ఫోటోలకు ఫోన్ ఇచ్చుడే. సేపటి నుంచి వెళ్ళి వాటర్ బాటిల్ కొరకు కూల్ వాటర్ బాటిల్ కావాలని చెప్పి తిరగడం జరిగింది. దారిలో మరి అన్న మాకు వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చిండు. మేము తీసుకుంటున్నాం కొత్త బాటిల్ ఒకటి కూల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే. అట్లా పట్టింది ముంగడ పెట్టండి సాములు. కిరాణం సామాన్ తీసుకుందామని హోల్సేల్ కిరాణా షాప్ దగ్గర ఆగడం జరిగింది. మామూలు దుకాణంలో కిరాణా సామాను చాలాసేపు ప్యాక్ చేయించడానికి ఆగిర్రు. మరి ఏమేమి తీసుకుంటున్నారో ఇంకా చూడాలి. కాలేదా సాములు? నువ్వు తిరుపతి స్వామి కాలేదా? తాగేపిస్తావా? సంచిలో నింపేసారు. అవునా మర్చిపోతారా? చూడరు బరాబర్ తీసుకోరు సాములు. మళ్ళీ బిల్లు ఎంత అయింది స్వామి ఫైనల్గా? 946. 946 కిరాణా సామాన్కు 946 రూపాయలు అయినాయంట. తిరుపతి స్వామి అది పట్టుకొని రండి, ఇక సామాన్ తీసుకొని రా. రాజేంద్ర స్వామి కారు రెడీ చేశాడు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ వెళ్ళడానికి. కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర అయినా రైల్వే గేట్ వేయడం వల్ల ఆగాల్సి వస్తుంది. కరీంనగర్ వరకు చేరుకున్నాం ప్రజెంట్. బొగ్గుల ట్రైన్ గూడ్స్ రైట్ ట్రైన్ వెళ్ళిపోయింది. గేట్ తీసుకు కొరకు వెయిట్ చేస్తున్నాం. గేట్ దిగాగానే మేము మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. గేటు లేపడం జరిగింది. అబ్బా ముందట బైక్లు బాగా ట్రాఫిక్ అయింది. ఎక్కువ బైక్లు వాళ్ళే ఉన్నారు, డిస్టర్బ్ అవుతుంది. ఎలాగోలాగో రాజేందర్ గారు మెల్లమెల్లగా సందులకి వెళ్ళి తీసుకుపోతుండు. ఎలాగోలాగా ఓ పట్టాలైతే మెల్లగా దాటడం జరుగుతుంది. ఆహా అమ్మాయ మెల్లగా దారిలోకి వచ్చేసాం. కరీంనగర్లో కరీంనగర్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకున్నాం. సిఎన్జి నింపిద్దామని. ఓ సిఎన్జి ఆటోలు చూడండి, అరగలు రావనుకున్న అన్ని ఆటోలు ఇక్కడ ఉన్నాయి. సిఎన్జి ఆటోలు. స్నానం అయిపోయాక భిక్ష కొరకు సాములు జనగామ రూట్లో భిక్షకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. త్వరగా కానీ సాములు. ఓకే తిరుపతి స్వామి రికార్డ్ అవుతున్నది, నువ్వు మాట్లాడేదాన్ని. నీ కస్టమర్లు అందరు వింటారు. మరి రాజేంద్ర స్వామి పప్పు కడగడం జరుగుతుంది. తిరుపతి స్వామి ఏమో వంకాయలు మిర్చికాయలు కొత్తాడు. నాగేశ ఏమో బియ్యం కడిగి పెట్టిండు. జై శ్రీరామ్. భిక్ష కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే భిక్ష చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి బంద్
ఈ గంజులు శుభ్రం చేస్తున్నాడు తిరుపతి స్వామి, దానికి సహాయం చేస్తున్నాడు రాజేందర్ స్వామి. జై శ్రీరామ్. తీసుకో పెట్టి స్వామి. కృష్ణా నది రిజర్వాయర్లో జపం చేసుకుందామని దిగడం జరిగింది. అరటి పండ్లు తీసుకోవడం జరుగుతుంది. అల్పారం చేయడానికి పోయే దారిలో ఆచార్లలో అరటి పండ్లు తీసుకున్నాం. స్టార్ట్ అయింది పాటలు పని. అరుణాచలం యాత్రలో పోయే దారిలో వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో మాచర్ల దాటిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలో కూడా కంటిన్యూ జర్నీ చేయడం జరుగుతుంది. అరుణాచలేశ్వరాయ అరుణాచలేశ్వరాయ అరుణాచలేశ్వరాయ. చూడు రీ సాములు. జై శరణం, జై శ్రీరామ్. ఛాయ్ పెట్టుకోవడం జరిగింది. మధ్యలో దారిలో ఛాయ్ పెట్టుకొని మంచిగా సాయం ఛాయ్. ఛాయ్ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది.